జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. కళ్యాణ్ లక్ష్మి పథకం రాజ్యాంగ బద్ధతపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని అధికారులకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా అందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున వెంటనే కౌంటర్ దాఖలు చేసి పథకం అమలుకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని, వేలాది కుటుంబాలకు ఈ పథకం ఊరటనిచ్చిందని ఆయన తెలిపారు. అలాంటి సంక్షేమ పథకాలను బలహీనపరిచే ప్రయత్నాలు సమాజానికి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. అలాగే గురుకుల విద్య, ఫీజు రింబర్స్మెంట్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మూడు పథకాలు కూడా అమలు చేయకపోతే ఇలా ఆటో కార్మికులు కూడా రోడ్డు మీద పడ్డారు. మా ఆశా వర్కర్లు కూడా రోడ్డు మీద పడ్డారు. మా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రోడ్డు మీద పడ్డారు. అందరు మహిళలందరినీ ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి మరి ఇవాళ వాళ్ళను రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మహిళా అందరి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మీరు కౌంటర్ దాఖలు వేయండి. మళ్ళీ సెప్టెంబర్ ఒక గడువు ఇచ్చింది కోర్టు. ఆ లోపు కౌంటర్ దాఖలు ప్రభుత్వం తరఫున ఆ దాఖలు వేయాలి. కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే చేయాలి. నీకు ఒకటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనబడదు. మరి సెక్రటరీలో పోయి ఎట్లా కూర్చుంటున్నావా? కాళేశ్వరం జారీ అంటే దానికి కూలిపోయింది అంటూ ఇలా మళ్ళీ కాళేశ్వరం నీళ్ళతోటే కదా దిక్కైంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎల్లినీళ్ళే లేవు. ఎల్లినీళ్ళ ప్రభావంతో కరువు వస్తే ఇలా మళ్ళా కదే కాళేశ్వరంతో నీళ్ళు వస్తున్నాయి. ఇలా మీరు ఎంతైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పేరు తీసేయాలని మీరు ఎంతైతే అనుకుంటారో అంతకు 100 రెట్ల ఎక్కువగా కేసీఆర్ గారిని ప్రజల గుండెళ్లలో ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. కేసీఆర్ గారు వస్తేనే ఇవన్నీ రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బాగుంటారనేది వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే మహిళలు కర్రు కాల్చి అప్పాల పుల్లలు పెట్టి కర్రు కాల్చి మరి వాతలు పెడతారు. కనుక ఖచ్చితంగా వెంటనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయకుండా, ఆ కుట్ర చేయకుండా సామాజిక న్యాయం అంటాడు. నేను ఎక్కడో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి గిదే నాన్న రేవంత్ రెడ్డి నీ సామాజిక న్యాయం? మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకం రద్దు చేయడమేనా సామాజిక న్యాయం? మరి కేసీఆర్ కిట్టు రద్దు చేయడమేనా సామాజిక న్యాయం? ఆరోగ్య లక్ష్మి పథకం మరి రద్దు చేయడమేనా మరి నీ యొక్క సామాజిక న్యాయం? మహిళలను అన్యాయం చేయడమేనా నీ సామాజిక న్యాయం? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా మహిళా పక్షాన, తెలంగాణ మహిళా అందరి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరిగి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలి. నువ్వు ఇచ్చిన మాట తులం బంగారాన్ని కూడా వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.